హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృతిక క్రియేషన్. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా అయితే ఒక షార్ట్ వీడియోలో పెట్టానండి, తిరుపతి బస్సులో వెళ్ళామని. కానీ తనకి ఒక్క వ్యూస్ కూడా రాలేదు. ఎనీవే, నేనైతే అక్కడక్కడ కొంచెం క్లైమేట్ నచ్చి తిరుపతి అంతా కూడాను నేను వీడియో అయితే తీసానండి. వద్దు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి, వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. అండ్ ఎవరికైనా నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తిరుపతి అయితే ఎంత బాగుంది చూడండి. కొండపైన మంచు అలా కురుస్తుందండి. ఇది ఆఫ్టర్నూన్ 12 o'clock మేము స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఈవినింగ్ 6 o'clock స్లాట్ అనమాట. మాకు 300 టికెట్స్కి అనేది అయ్యింది. సో మేము 12కే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే అక్కడ అన్నదానంలోని ఫుడ్ తినేసి ఆ తర్వాత తలనీలాలు ఇవి ఇవ్వడాలు ఉన్నాయన్నమాట మా హస్బెండ్కి. సో అందుకని 12కే స్టార్ట్ అయిపోయాము. ఇదైతే చెకింగ్ ఉంటుంది కదా స్టార్టింగ్ పాయింట్లోనే, అక్కడ దిగినప్పుడు వీడియో అనమాట. చాలా బాగుందండి. కొండపైన అంతా కూడాను చల్ల గాలి వస్తుంది. ఆ పొగ మంచు అంతా కూడాను వర్షం రూపంలో కురుస్తుందన్నమాట. చాలా బాగుంది. కానీ దర్శనం అయితే చాలా కష్టమైపోయిందండి. ఈ ఫ్రీ దర్శనాలకి పాపం ఎలా ఉందో పరిస్థితి తెలియదు. కానీ 300 రూపీస్ దర్శనాలకి కూడాను అలా లైన్లో నిల్చోబెట్టి అసలు 6-7 hours పడుతుందండి దర్శనాలు అయ్యేసరికి. సో ఎవరైనా టికెట్స్ తీయాలనుకుంటే మాత్రం చూసి వెళ్ళండి. అయితే దర్శనం ఎంత కష్టంగా ఉన్నా కూడాను ఆ దేవుణ్ణి చూసిన తర్వాత ఒక మంచి వైబ్ అయితే వస్తుందండి. అసలు కొండపైకి ఎక్కిన వెంటనే కూడాను చూడండి ఎంత మంచి డివోషనల్ మూడ్ వస్తుంది కదండి. ఏంటో తెలియదు తిరుపతి మహత్యం. ఎవ్రీ ఇయర్ కూడాను కంపల్సరీ వెళ్తాము, అస్సలు మిస్ అవ్వలేదండి ఇప్పటి వరకు కూడాను. కానీ ప్రతిసారి కూడాను ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది కొండపైన. చూడండి మంచు ఎలా కురుస్తుంది. ఆఫ్టర్నూన్ 12-12:30 ఈ టైంలో అనమాట. పైన పొగ మంచు ఫుల్గా కురుస్తుందండి. చాలా బాగుంది. బాగా చల్లదనంగా కూడా అనిపించింది. అయితే ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిందండి. అన్నప్రసాదం దగ్గర అయితే కూడాను చాలా బాగుంది. పిల్లలు కూడాను తినొచ్చు. క్వాలిటీలోని చేంజ్ చేశారండి. చాలా బాగుంది ఫుడ్ కూడాను. ప్రసాదాలు కూడా బాగున్నాయి. అంతేకాకుండాను డెవలప్మెంట్ కూడా చాలా జరుగుతున్నాయి. స్టే చేయడానికి రూమ్స్ అవన్నీ కూడాను కొంచెం రిచ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆ రేంజ్కి తగ్గట్టు మంచి మంచి హోటల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది. అంతేకాకుండా ఐస్ క్రీమ్ పార్లర్లు ఇవన్నీ కూడాను పెద్ద పెద్దవే కడుతున్నారండి. మా పిల్లలైతే అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నారు. నాకు బాగా చలనిపించింది. 1-1:30 ఈ టైంలో నేను ఫిల్టర్ కాఫీ ఆర్డర్ పెట్టాను, తాగారనమాట. చాలా బాగుంది టేస్ట్. సో అందుకని ఒక వీడియో తీసింది మా అమ్మాయి. అలాగా అక్కడ కూర్చున్నాం కాసేపు. ఆ తర్వాత తలనీలాలు ఇచ్చి స్నానాలు అయ్యాక గుడికైతే వెళ్ళామన్నమాట. అక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. మీకు ఎలా నచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.